ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. సార్, మీరెవరు? వింధ్య పిన్నినండి. వింధ్య లోపలుంది, పిలవాలా? వద్దు సార్, మీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గానా? అవును సార్. దేని గురించి? మీ ఇంట్లో ఉన్న మౌనిక గురించి. మౌనిక మీకు ముందే తెలుసా? లేదు సార్, ఈ ఇంటికొచ్చాకే తెలిసింది. మీ అబ్బాయి పుట్టినరోజుకొచ్చి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోవటానికి కారణం కూడా ఆ అమ్మాయే సార్. ఏం చేసింది తను? నేను వింధ్యకి వరుసకి పిన్నినైనా సంధ్య అంటే కూడా చాలా అభిమానం. తనకి కూడా నేనంటే ఇష్టం. వాళ్ళిద్దరినీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అంత గొప్ప స్నేహాన్ని దూరం చేయాలని మౌనిక చాలా ప్రయత్నాలు చేస్తుంది సార్. దూరం చేయడానికా? ఎందుకు? కారణం తెలియదు కానీ రాజేష్ గారి పుట్టినరోజు నాడు సంధ్య వింధ్యల గురించి తప్పుగా చెప్పమని, ఇంట్లో డబ్బు దొంగతనం చేయటానికి కారణం నేనే అని ఒప్పుకోమని నన్ను చాలా బలవంతం పెట్టింది సార్. డబ్బులు కూడా ఇస్తానంది. తన మాట వినకపోతే నా కూతురు బ్రతుకు నాశనం చేస్తానని బెదిరించింది సార్. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ అంత గొప్ప స్నేహితుల్ని మోసం చెయ్యలేక ఎవ్వరికీ చెప్పకుండా ఆ రోజు వెళ్ళిపోయాను. అయినా కూడా మౌనిక నన్ను వదలలేదు సార్. డైరెక్ట్గా మా ఇంటికొచ్చి చాలా భయపెట్టింది. పోలీస్ కేసు పెడతాను, ప్రాణాలు తీస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చింది సార్. మావి చిన్న బ్రతుకులు సార్. మీలాంటి పెద్దవాళ్లతో తలబడి నిలబడే స్తోమత, శక్తి మాకు లేవు. ఇంటి పెద్ద మీరే కాబట్టి మీతో చెప్పుకుంటున్నాను. మౌనిక బారి నుండి మీరే మమ్మల్ని కాపాడాలి సార్. అమ్మా, ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ కాదు, నాతో పాటు రామ్మా. మౌనిక, మౌనిక! ఏంటి మావయ్య? అసలు నీ ప్రాబ్లం ఏంటి మౌనిక? సంధ్యా వింధ్యల మీద ఎందుకింత కోపం? వాళ్ళ గురించి తప్పుగా చెప్పాలని ఈవిడ్ని ఎందుకు బెదిరించావు? ఆవిడేదో చెప్పిందని అదే నిజమని నమ్మి మీరు నన్ను క్వశ్చన్ చేయడం అస్సలు బాలేదు మావయ్య. ఈవిడ మాటల్లో బాధ నిజం లేకపోతే ఎందుకు చెబుతుంది? కన్యళ్లతో సాయం ఎందుకు అడుగుతుంది? నువ్వు చెప్పమ్మా. రాజేష్ గారి బర్త్డే రోజు నేను మధ్యలో లేకుండా వెళ్ళడానికి కారణం కూడా ఈవిడేనండి. వింధ్య తను తీసిన 5 లక్షలు నా కోసమే తీసిందని చెప్పింది కూడా ఈవిడే. వింధ్య విషయంలో నీ ధోరణి ముందు నుండి గమనిస్తున్నాను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. నా వరకు ఈ ఇంటికి వింధ్యంతో సంధ్య కూడా అంతే. దయచేసి జరిగిన దానికి క్షమించండమ్మా. ఈ విషయాలు సంధ్యా వింధ్యలకు తెలియనివ్వకండి. అలాగేనండి. మీరు వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారండి? మంచైనా చెడైనా నా కోడల్ని ఎవ్వరితోనూ పోల్చొద్దు. ఏంటి వాణి అలా మాట్లాడతావు? కేవలం వాళ్ళిద్దరి స్నేహం వల్లే వింధ్య ఈ ఇంటి కోడలయ్యింది. ఇప్పుడు మన మనవరాల ఆకలి తీరుతుంది. అవి తప్పక జరుగుతున్న పొరపాట్లు. అంత మాత్రానికే సంధ్యా వింధ్య ఒక్కటే అంటే నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సంధ్యా వింధ్యల స్నేహం చాలా గొప్పది. అలాంటి స్నేహాన్ని అభినందించాలి కానీ నిందలు వేసి దూరం చేయాలనుకోవడం ఏంటమ్మా? మావయ్య, మీకెంత చెప్పినా నా మాటలు మాత్రం అర్థం చేసుకోవడం లేదు. నేను ఈ ఇంటికి గెస్ట్ని, వింధ్యకి శత్రువుని కాదు. అప్పుడప్పుడు ఇలా అత్తకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతానే తప్ప వింధ్యని తక్కువ చేయడం, తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు.
అయినా బయటి మనిషి ఏదో చెప్పిందని మన రిలేషన్ని కూడా మర్చిపోయి నన్ను బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కరెక్టో రాంగో, నువ్వు చేసిన పని రాజేష్కి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? ఇంకెప్పుడు ఆ భాగ్యం గారి జోలికి వెళ్ళొద్దు. సంధ్యా వింధ్యల స్నేహం నాశనం చేయాలన్న ఆలోచన పెట్టుకోకు. నీ వల్ల కాదనుకుంటే ఈ ఇంట్లో ఉండొద్దు. ఓకే మావయ్య, మీకు మొదటి నుండి నేను ఈ ఇంటికి రావడమే ఇష్టం లేదని నాకు తెలుసు. మీతో మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. అత్త, ఈ రోజే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికే వెళ్ళేది? నువ్వు నా మేనకోడలివి. నాతో పాటు ఇక్కడే ఉంటావు, ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు వాణి? సమస్య ఉందని తెలిసినప్పుడు దూరం పెట్టడం మంచిది. మౌనిక వల్ల ఏ సమస్య రాదు, దూరం పెట్టాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఏంటత్తా ఇది? నువ్వు పిలిస్తేనే కదా నేను ఈ ఇంటికి వచ్చాను. ఇప్పుడేమో మావయ్య నన్ను బయటికి పో అంటున్నారు. ఇంటి దొంగల్ని పట్టుకోవాలని నేను ట్రై చేస్తుంటే ఆఖరికి నన్నే దొంగని చేసేలా ఉన్నారు. ఇదంతా అవసరమా నాకు? మన మధ్య సంబంధం అవసరం కాదు, అనుబంధం. ఈ ఇంట్లో నీకు ఎవరెక్కువ, నేనా మీ మావయ్య? నువ్వే. అప్పుడు నా మాట మాత్రమే విను. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకు. మీ మామయ్య బావ వింధ్య వాళ్ల మీద అతి ప్రేమతో స్నేహాన్ని గౌరవిస్తున్నారే కాని ఆ స్నేహం వల్ల ఎన్ని సమస్యలొస్తాయో నాకు మాత్రమే తెలుసు. భాగ్యానికి ఆ దొంగతనానికి ఏదో సంబంధం ఉందన్న నీ మాటలు నేను నమ్ముతాను. ఆ రహస్యం ఏంటో బయటపడిన రోజు నీ విలువేంటో ఎవ్వరూ చెప్పకపోయినా ఇంట్లో అందరికీ తెలుస్తుంది. హలో అమ్మా సంధ్య, మన ప్లాన్ సక్సెస్ అయింది. నువ్వు చెప్పినట్టే వింధ్య మామగారితో మౌనిక గురించి చెప్పాను. ఆయనకి నమ్మకం రావటం కోసం కొంచెం సెంటిమెంట్ డోస్ పెంచానమ్మా. అంకుల్ ఏమన్నారు? నా మాటలు పూర్తిగా నమ్మారు. ఇంకెప్పుడు మౌనిక మీ జోలికి రాదని హామీ కూడా ఇచ్చారు. అంకుల్ మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు. మా స్నేహం మీద ఆయనకి చాలా గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే మౌనికకి వార్నింగ్ ఇచ్చి కంట్రోల్లో పెడతారు. ఇక నుంచి మౌనిక మీ జోలికి రావడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. నా గురించే కాదమ్మా, మీరు కూడా ఆ రాక్షసి విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిలువెల్లా కోపం ఈర్ష్యతో రగిలిపోతుంది. రగిలే దాని పొగర్ని ఎలా బూడిద చెయ్యాలో నాకు తెలుసు. దాని గురించి మీరేం ఆలోచించొద్దు. హ్మ్, నేను అడగగానే హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ భాగ్యం గారు. థ్యాంక్స్ ఎందుకమ్మా? మీకు మీ స్నేహానికి సాయం చేయటానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. హ్మ్. సంధ్యారాగం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీలో.